హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మీ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే వివరించేస్తాను. మొత్తానికి మహాలక్ష్మి, చక్రి వీళ్ళంతా కలిపి మాధవకి దోష నివారణ చేయాలి అనుకుంటారు. ఇంకా అనుకున్నట్టుగానే మహాలక్ష్మి వీళ్ళంతా మొత్తానికి ఆ తంతు ఏర్పాటుల్లో ఉంటారు. ఉండేసరికి ఇంకా చక్రి అయితే మహాలక్ష్మిని చీరలో చూసి మురిసిపోతాడు. మహాలక్ష్మి చాలా అందంగా కనిపిస్తుంది. ఎలా అయినా మహాలక్ష్మి మనసు మార్చి తనని భార్యగా తను ఒప్పుకోవాలి అనుకుంటాడు. అయితే ఈలోపు ఈ తాయారు వీళ్ళంతా కూడా అదే గుడికి రావటం వల్ల తాయారు అయితే అనుకుంటుంది, పేరుకు వీళ్ళు భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తే తేడా కొడుతుంది. వీళ్ళు అసలు భార్యాభర్తల్లానే ప్రవర్తించట్లేదు, విడివిడిగా ఉంటున్నారు అని చెప్పేసి తాయారు అనుకుంటుంది. ఇంకా వెంటనే ఆ విషయం అర్థం చేసుకున్న మహాలక్ష్మి ఎలా అయినా తాయారికి దొరకకూడదు అని చెప్పేసి చక్రితో కొంచెం క్లోజ్గా ఉండటం మొదలు పెడుతుంది. అలాగే వీళ్ళు అనుకున్నట్టుగానే గుడికి వెళ్ళే ప్రయత్నం అన్నీ చేసుకుంటారు. ఆ ఏర్పాటుల్లో అడ్డుపడుతూ ఉంటుంది తాయారు. కానీ గాయత్రి వాళ్ళ ఆయన కూడా వచ్చారు కదా. తాయారు భయం ఏంటి అంటే ఎక్కడైనా మాధవ విషయం గాయత్రి వాళ్ళ ఆయనకు వీళ్ళు చెప్పేస్తారా అని. కానీ మాధవ చాలా సంస్కారవంతుడు, ఆ విషయాలేవి బయటపడకుండా జాగ్రత్త పడతాడు. ఇలా మొత్తానికి తాయారు అయితే మాత్రం ఈ గాయత్రికి ఎన్ని చెప్పినా వాళ్ళతోనే కలిసి ఉంటుంది. అసలు దీన్ని వెళ్ళే వరకు కాపాడుకోవాలి. మా కర్మకాలి వీళ్ళు కూడా ఈ గుడికి ఇప్పుడే రావాలా? వీళ్ళని ఏం చేస్తానో చూడు, మొత్తానికి వీళ్ళంతా అవమానపడేలాగా చేస్తాను అని చెప్పేసి తాయారు ఆలయ సంఘ సంస్కర్తల దగ్గరికి వెళుతుంది ఆ రుద్రవరం టెంపుల్లో. ఈ రుద్రాంబికకి ఈ మొక్కులు చెల్లించాలంటే ఏళ్ళ తరబడి చందాలు ఇస్తున్నా మేము రావచ్చు, కానీ ఒక్క రూపాయి కూడా అసలు ఆలయానికి ఏమీ ఇవ్వలేని వాళ్ళు వచ్చి తేరగా ఇక్కడ చేయించొచ్చాయి ఈ పూజలు అన్నీ అని చెప్పేసి ఆలయ సంఘ సంస్కర్తలతో గొడవ పడుతుంది తాయారు. అలా ఎవరమ్మా వస్తారు? కనీసం ఒక్క సంవత్సరం కాకపోయినా ఒక్క సంవత్సరం అయినా సరే వాళ్ళు చందాలు ఇస్తారు. అలాంటిది మరీ ఇవ్వకుండా ఎవరు వస్తారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అదిగోండి తేరగా వస్తున్నారు కదా, ఆ కుటుంబమే సన్నాసులు అని చెప్పేసి తాయారు అంటుంది. ఈలోపు ఆ సంఘ సంస్కర్తలు నారాయణని చూడరు. ఫస్ట్ చూడకుండా వెళ్ళి మీరు ఇక్కడికి రావటానికి వీల్లేదు, మీరు ఇక్కడ మొక్కుబడులు చేయటానికి కూడా వీల్లేదు అంటే, అదేంటి మొక్కుబడులు చేయటానికి వీల్లేదు అంటారు? ఎవరైనా గుడి అన్నాక రావచ్చు, ఎవరిని ఆపే హక్కు అధికారం ఎవరికి లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. నువ్వు బాగానే చెప్పావమ్మా, కానీ ఈ ఊరి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కనీసం ఒక సంవత్సరమైనా సరే ఏదో ఒక రూపంలో అమ్మవారికి మీరు చందా ఏదో ఒకటి ఇవ్వాలి. అది ఇవ్వకుండా మీరు వచ్చి ఇక్కడ ఇవన్నీ చేయటానికి వీల్లేదు అని ఈవిడ చెప్పారా అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి ఇంకా మొత్తానికి తాయారు అయితే ఒప్పుకోదు. అలా గడ్డి పెట్టండి, రూపాయి కూడా ఇవ్వకుండా తయారుగా వచ్చి ఇక్కడ పూజలు చేసేసుకుంటారు, మా పనుల్లో ఆటంకపరుస్తారు. ఆ సత్రంలో కూడా వీళ్ళకేమో గ్యాస్లు, మేమేమో పొయ్యిల మీద వండుకున్నాం, ఇదేనా మీరు చూసుకునే ఏర్పాట్లు అని చెప్పేసి ఇంకా పుల్ల పెడుతుంది. ఇంకా తాయారు మాటలు విన్న నారాయణ, ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడాలంటే మాది ఊరు, మేము ఈ ఊర్లో పుట్టిన వాళ్ళం కాబట్టి ఆవిడ మాకు గ్రామదేవత ఎప్పుడో అయ్యింది, నువ్వే బయట ఊరు దానివి కాబట్టి అసలు దానికి ఏం హక్కు ఉందని చెప్పేసి అది ఇక్కడికి వచ్చి చెయ్యాలి అని చెప్పేసి నారాయణ అనేసరికి ఇంకా వాళ్ళు సంఘ సంస్కర్తలు సైలెంట్ అయిపోతారు. అప్పటికి కూడా తాయారు ఊరుకోకుండా, మా అన్నయ్య రమణయ్య ప్రతి సంవత్సరం గుడికి కావాల్సిన విరాళాలు ఇస్తాడు,
ఆ విరాళాలు ఇచ్చాడు, ఇప్పుడు మేము వచ్చే ముందు కూడా ఫోన్ చేశాడు అనేసరికి వెంటనే వాళ్ళు అవును రమణయ్య ఫోన్ చేశాడు, ప్రతి సంవత్సరం విరాళాలు ఇస్తారు, అందుకే మా అన్నయ్యకి బదులు నేను వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటాను, వీళ్ళు ఏమి ఇచ్చారో అడగండి అని చెప్పేసి అందరి ముందు అవమానించే ప్రయత్నం చేస్తుంది తాయారు. ఇంకా వెంటనే మాధవ సరే గుడిలో ఇదంతా కాదు, విరాళాలు అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి, తెలుసో తెలియకో మేము ఇది ఇక్కడ ఉందనే విషయం కూడా రుద్రవరం కోసం మాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి వెంటనే వీళ్ళంతా డబ్బులు అన్నీ కూడబెట్టుకొని అందరూ మహాలక్ష్మి, కేశవ, నారాయణ, చక్రి ఎవరి తెరన వాళ్ళు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు తీసి ఒక పెద్ద డబ్బు కట్ట ఇవ్వబోయేసరికి అని వీళ్ళు డబ్బులు ఇచ్చేసరికి ఇంకా అక్కడ ఒక పెద్ద పూజారి వస్తారు. వచ్చి ఒక్క నిమిషం నారాయణ గారు మీరు ఆగండి, అసలు ఎవరిని పట్టుకొని డబ్బులు అడుగుతున్నారు, ఏమనుకుంటున్నారు, మీకు మతి ఏమైనా చెల్లించిందా, నారాయణను గుర్తుపట్టారా అని చెప్పేసి అతను అంటారు. నారాయణను గుర్తుపట్టడం ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అనేసరికి మీకు అర్థం కాదు, ఎవరిని ఆపకూడదో వాళ్ళనే ఆపారు, ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళ రాక కోసమే ఈ రుద్రాంబిక ఎదురు చూస్తుంది, వాళ్ళు రాక గుడికొస్తే వాళ్ళని ఆటంకపరిచి డబ్బులు విరాళాలు కట్టాలంటారా, ఆ రోజు వీళ్ళ కుటుంబమే లేకపోతే ఈరోజు ఈ గుడి ఉండేదా, ఈ పరిస్థితి ఉండేదా, అందరు భక్తులు వచ్చి దర్శించుకునే వాళ్ళ అనేసరికి ఇంకా నారాయణ నిజం చెప్తున్నాడు ఈ పూజారి, కానీ ఇప్పుడు నేను చెప్తే అన్ని విషయాలు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చెప్పలేకపోయాను అని మనసులో అనుకుంటాడు. ఇంకా వెంటనే వాళ్ళు మీరు ఏమంటున్నారో మాకు అర్థం కాలేదు అనేసరికి వీళ్ళు ఊరిలో ఉన్నతమైన వాళ్ళు, వీళ్ళ నాన్నగారే ఈ గుడికి కావలసిన విరాళాలు ఇచ్చి ఆయనే మొదటి పునాది స్థాపన వేయించారు, ఆయన ఈ గుడి మొదటి నుంచి చివరి వరకు కట్టించారు, వీళ్ళ కుటుంబ పరిస్థితులు బట్టి వీళ్ళు ఊరు దాటి వెళ్ళాల్సి వచ్చింది అనేసరికి ఇంకా వెంటనే షాక్ అవుతారు. అయినా ఈ చక్రిని చూస్తే వాళ్ళ నాన్నని చూసినట్టుగా లేదా, అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు, అలాంటిది ఆ మాత్రం గుర్తుపట్టకుండా మీరు డబ్బులు ఇవ్వమని ఎలా ఆపుతారు అని చెప్పేసి ఆ పెద్ద పూజారి గారు ఆయన తిడతారు. తిట్టేసరికి అసలు చక్రికి ఏం అర్థం కాదు, అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేసరికి ఇంకా వెంటనే ఈలోపు ఏంటి మీరు చెప్పేది, వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఇలా డబ్బు కొట్టించుకోమని అని తాయారు అనేసరికి ఊరుకో అమ్మా ఏం మాట్లాడుతున్నావు, వీళ్ళే లేకపోతే ఆ రోజు ఈ గుడే ఉండేది కాదు, వీళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు, అయినా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లవే కదా నీకు తెలియదా మాట్లాడాలని మాట్లాడుతున్నావు అనేసరికి ఇంకా తాయారు సైలెంట్ అయిపోతుంది. అసలు మహాలక్ష్మికి, చక్రి, మాధవ వీళ్ళెవరికి అసలు ఏం చెప్తున్నారో అర్థం కాకపోయేసరికి ఇంకా శుభగడియలు తప్పిపోతున్నాయి అనేసరికి వెంటనే ఇంకా ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా సరేలే ఒకప్పుడు ఈ ఊర్లో ఉండేవాళ్ళు, వీళ్ళ నాన్నగారు ఏమైనా గుడికి విరాళాలు ఇచ్చారేమో అన్నట్టుగా అర్థం చేసుకొని సైలెంట్ అయిపోతారు. ఇంకా ఈలోపు గాయత్రి వాళ్ళ ఆయన వడి బియ్యం పోసేసరికి ఇంక తాయారు సరే చక్రి మహాలక్ష్మి నిజంగానే భార్య భర్తలో కాదు ఇక్కడ టెస్ట్ చేయొచ్చు అని మళ్ళీ మొదలు పెడుతుంది. ఏమ్మా గాయత్రి చేస్తుంది కదా వడి బియ్యం, నువ్వు పోయించుకోవా, మీకు కూడా ఏ సంవత్సరంలోనే పెళ్ళయిందిగా అని చెప్పేసి అనేసరికి ఇంకా చక్రి మహాలక్ష్మి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇంకా ఈ తాయారు అందరి ముందున ఇరికించేసింది, ఇప్పుడు కానీ పోయించుకోకపోతే ఇంకా వెంటనే తిను అందరికీ అల్లేస్తుంది, ఇంకా అందరికీ ప్రచారం అయిపోయి ఈ విషయం ఈ నాన్న వరకు వెళ్తుంది అనేసి ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఇంకా మొత్తానికి అయితే మాత్రం మాధవ నీ ఇష్టం మహాలక్ష్మి, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఒకరి కోసం నువ్వు బాధపడి ఏ పని చేయాల్సిన అవసరం లేదు అనేసరికి ఇంకా ఈలోపు లలిత వస్తుంది. లలిత వచ్చి ఇంకా వెంటనే మహాలక్ష్మిని పిలుస్తుంది. లలితను అక్కడ సడన్గా చూసిన చక్రి వీళ్ళంతా ఆశ్చర్యపోతారు. నారాయణ అయితే లలితని పిలవను కూడా పిలవడు. ఇంకా వెంటనే లలిత ఎందుకు పోసుకోదు, నా కూతురు వడిబియ్యం పోస్తుంది అనేసరికి అమ్మ నువ్వేంటి ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్పింది చెయ్యమ్మా, నేనే చెయ్యాలి నా చేతుల మీదుగా, అనుకోకుండా గుడికి వచ్చాను, మీరు కూడా ఇక్కడే కలిశారు, ఆ రుద్రాంబిక మాతనే రప్పించింది అనుకుంటాను, మొత్తానికి అల్లుడు గారితో వడి బియ్యం నేను పోయించాలి, అది ఎలాగో చేయలేను అనుకున్నాను,
మన గ్రామ ఊరైనా సరే ఇక్కడే చేయటం చాలా అదృష్టం అనేసరికి ఇంకా వెంటనే అసలు ఏం మాట్లాడుతున్నావంటే, నేను ఎలాగో నా పెళ్ళి వడబియ్యం ఇక్కడ పోసుకోలేకపోయాను, కనీసం నా కూతురికైనా పోస్తాను అంటే, నువ్వు ఇక్కడెందుకు పోస్తావు, అసలు నీకేంటి ఈ ఊరికి సంబంధం అనేసరికి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయిలే, మేము ఎలాగూ రాలేకపోయాం, నువ్వు ఆ కార్యం కాని అని చెప్పేసి లలిత అనేసరికి మహాలక్ష్మి ఒప్పుకోదు. అసలు దీని వెనకతలు ఉన్న విషయం ఏంటో ఎవరు చెప్పరేంటి, ఆయన వచ్చి వీళ్ళ నాన్నగారే గుడి కట్టించారు, వీళ్ళని ఆటంకపరచకండి అంటారు, నువ్వొచ్చేమో ఏదో నీకు బాగా తెలిసిన మనుషులు అన్నట్టుగా ఈ ఊర్లోనే పుట్టి పెరిగిన దానిలో నీ పెళ్ళికి వడిబియ్యం పోసుకోలేకపోయావు, కనీసం నా వడిబియ్యమైనా పోస్తాను అంటావు, అసలు ఏం జరుగుతుంది అమ్మ అనేసని మహాలక్ష్మి నిలదీస్తుంది. నిలదీసేసరికి ఇంకా వెంటనే లలిత, అసలు ఏమనుకుంటున్నావు, నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు, ఈ నారాయణ ఎవరో కాదు, నా అన్నయ్య చక్రి, నారాయణ కొడుకే కాదు, చక్రి వాళ్ళ నాన్న ఈ ఊరి పెద్ద, మా నాన్నగారు ఈ ఊరికి విరాళాలు చాలా ఇచ్చారు, అలాగే ఆ రోజు ఈ గుడి కోసం పోరాటం జరుగుతున్న సమయంలో మా నాన్నగారే ఈ గుడిని నిలబెట్టి ఇంతవరకు తీసుకొచ్చారు, ఈ చక్రి సాధారణ మనిషిలా కనిపిస్తున్నాడు కానీ కొన్న కోట్ల ఆస్తికి అధిపతి అని చెప్పేసి చెప్తాడు. నేను వీళ్ళ చెల్లిని ఏంటి అనుకుంటున్నావా, అవును, కాకపోతే ఈ ఊరి పెద్ద మనిషితో నా పెళ్ళి నిశ్చయం చేశారు, అయితే నాకు అది ఇష్టం లేక మీ నాన్నని ఇష్టపడి నేను ఆ రోజు చెప్పకుండా భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఊరి కట్టుబాట్లు దాటి వెళ్ళాను అనే ఆలోచనతో ఇంకా మమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేసేసారు, అది తట్టుకోలేని మా నాన్నగారు మనస్తాపన చెంది చనిపోయారు, అదే గొడవల్లో చక్రి వాళ్ళ నాన్నని కూడా చంపేశారు, అప్పుడే ఈ నారాయణ ఈ చక్రిని పిల్లల్ని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు అన్న గుండె పగిలే జన్మ రహస్యం చక్రి గురించి చెప్తుంది లలిత. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకొని చూసినా వెంటనే తాయారు వీళ్ళంతా షాక్ అయిపోతారు, ఈ లలిత ఏంటి ఈ విషయాలన్నీ చెప్పేసింది అని చెప్పేసి అనుకుంటుంది. అదే పగతో రగిలిపోయి ఉదయం మీ మీద అటాక్ చేయించారని కూడా నాకు ఇప్పుడే తెలిసింది, అందుకే పరుగు పరుగున నేను మీరు ఇక్కడే ఉన్నారని తెలుసుకొని వచ్చాను, ఆ అటాక్ చేసింది ఎవరో కాదు, నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలో అతన్ని చేసుకోలేకపోయాను, అతనికి అదొక పగ ఉంది, అలాగే వాళ్ళ చెల్లినే నారాయణ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశాం, అయితే ఈయన రెండో పెళ్లి చేసుకోవటంతో కొన్ని గొడవల మూలంగా ఆమె అంతటా ఆమె చనిపోయింది, దానికి కారణం నారాయణయే అనుకొని పగతో రగిలిపోతున్నాడు ఆ మనిషి అని చెప్పేసి చక్రి మావయ్య గురించి విషయాన్ని మొత్తం లలిత తెలియచేస్తుంది. ఆ ఊర్లో పగ ఏంటి, అసలు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎంత ఉన్నతమైన వాళ్ళు, అన్ని విషయాలు తెలుసుకున్న మాధవ, మహాలక్ష్మి, కేశవ వీళ్ళంతా షాక్ అవుతారు. నారాయణకి ఈ విషయాలన్నీ తెలిసినా కావాలనే వీళ్ళతో ఏ రోజు చెప్పలేదు అన్న విషయాన్ని అర్థం చేసుకునేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి అయితే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా అలా మొత్తానికి లలిత అయితే మాత్రం విషయం చెప్పేసరికి మహాలక్ష్మి తన కొంగు పడుతుంది, వడిబియ్యం పోయించుకోవడానికి సిద్ధమవుతుంది, ఏదో అందరి ముందు ఇంటి పరువు పోకుండా ఉండటానికి తను అలా చేసింది అనుకుంటారు, కానీ మొత్తానికి లలిత సమక్షంలోనే చక్రిని భర్తగా అంగీకరించినట్లు తను వడిబియ్యం అయితే పోసుకుంటుంది. ఇంకా ఈలోపు చక్రి ఫ్రెండ్ వస్తాడు కదా, వచ్చి సరే మీరంతా ఇక్కడ ఉన్నారా, నేను మీకోసం చూస్తున్నా, పూజారి గారికి చెప్పాను ఆ ఏర్పాట్లన్నీ చేయాలి అనేసరికి ఇంకా ఏంటి అని చెప్పి వెళ్తే, ఈ ఇంటికి సంబంధించిన కోడలు అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇది చేయాలి, అది ఏంటి అంటే 2 చేతులతో అగ్ని చట్టీలు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి, ఆ పూజ నిర్విఘ్నంగా కొనసాగితేనే తన చేతుల మీదగానే ఈ మాధవ గారి దోష నివారణ జరుగుతుంది అనేసరికి చక్రి అయితే ఇంకా మహాలక్ష్మి చెయ్యనైనా చెయ్యదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడింది అనుకుంటాడు. ఇంకా మాధవ వీళ్ళు అయితే చక్రి తన సొంత అన్నదమ్ముడు కాదు అన్న విషయం తెలుసుకుంటారు, కానీ నారాయణ పిల్లలందరినీ ఒకేలా చూసినందుకు సంతోషపడతారు. ఇంకా మహాలక్ష్మి ఆ మాట వినగానే తాయారు, ఇప్పుడు ఏంటి వీడొక ఉన్నతమైన కుటుంబంలో మనిషి, వీళ్ళు ఈ ఊర్లోనే చాలా ఉన్నతమైన వాళ్ళు అని తెలుసుకుంటే ఇప్పుడు మహాలక్ష్మి అవన్నీ చేసేస్తుంది అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంది. అనేసరికి వెంటనే లలిత, అసలు నువ్వు కూడా నా అక్క చెల్లెలివే కదా, ఇలాగైనా మాట్లాడేది,
పిల్లల మధ్య మనస్పర్ధలు ఉంటే మనమే చెప్పి వాళ్ళని ఒప్పించాలి. అలాంటిది వాళ్ళ మధ్య పుల్లలు పెడుతున్నావు నువ్వు, అసలు ఇంకా నువ్వు మారవా, ఏం సాధిస్తావు అని చెప్పేసి లలిత తాయారుపై సీరియస్ అవుతుంది. ఇంకా వెంటనే మహాలక్ష్మి, ఆవిడ ఎప్పుడూ అలానే చేస్తూ ఉంటుందమ్మా పిన్ని, అయినా ఎవరు చెప్పారు ఇప్పుడు నేను ఈ పూజ చేయను అని, పెద్దికి నా చేతుల మీదుగా ఇది చేయడం అంటే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది, నిర్విఘ్నంగా నేను చేస్తాను అని చెప్పేసి తాయారు ఎన్ని రకాలుగా అడ్డుపడదామని ప్రయత్నించినా మొత్తానికి మహాలక్ష్మి అయితే మాత్రం ఆ పూజలో కూర్చొని ఆ 2 చేతులతో అగ్ని చట్టీలు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ పూజారి గారు వాళ్ళు చెప్పిన పూజ అంతా చేస్తుంది. అసలు చక్రి అయితే మహాలక్ష్మిలో అంత మార్పు చూసి ఆశ్చర్యపోతాడు. కానీ చక్రి ఎవరు ఏంటి అన్న విషయం తెలుసుకొని నారాయణతో, ఎందుకు నాన్న నాకు ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు అని అడుగుతాడు. చూసావు కదరా, ఊర్లోకి రాగానే ఎన్ని అనర్థాలు ఉన్నాయో, కాబట్టి ఇలాంటివేవి నా పిల్లలుగా మీకు జరగకూడదు అని చెప్పేస్తే నేను మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టాను. కానీ ఇప్పుడు మహాలక్ష్మి ఏమనుకుంటుందో నాకు అది భయంగా ఉంది. లలిత చెప్పిన మాటలకి తను భయపడచ్చు, లేదు అంటే నన్ను ఒక హంతకుడిలా చూడొచ్చు, నువ్వు కూడా ఈ ఊరిలో మనిషివే అని తను నీ నుంచి దూరం అవ్వాలనుకోవచ్చు, కాబట్టి నా కారణంగా మీరు విడిపోకూడదు అనే ఈ విషయం నేను దాచిపెట్టాను. అయినా మహాలక్ష్మి ఇంకెవరో కాదు కదా, నీ మరదలే కదా, నా మేనకోడలే అని చెప్పేసి నారాయణ అంటాడు. కానీ చక్రి వెంటనే, నాకు ఎన్ని కోట్ల ఆస్తున్నా, నాకు ఎంత ఉన్నతమైన వాడి కడుపులో పుట్టిన మహాలక్ష్మి నా సర్వస్వం అనుకున్నాను, మహాలక్ష్మి లేనిదే నాకు ఇవన్నీ ఉన్నా వృధా కదా నాన్న అని చెప్పేసి చక్రి అంటాడు. అంతేకాదు, చక్రి వచ్చి ఎవరైతే ముందు ఆ పెద్ద పూజారి గారు మాట్లాడారో వాళ్ళ నాన్నగారు ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే, గుడి కట్టించారు చేశారు అంటే గుర్తుగా వాళ్ళవి ఏవో ఒకటి ఉంచుతారు కదా, నేను అసలు మా నాన్నగారిని చూడలేకపోయాను, దయచేసి నాకు చూపించగలరా అని చెప్పేసి వెళ్ళి అడుగుతాడు. ఆ గుడిలో ఉన్న పూజారితో చక్రి పడుతున్న ప్రాధాన్యత అంతా మహాలక్ష్మి చూస్తుంది. ఇంకా మొత్తానికి ఆ పూజ అంతా నిర్విఘ్నంగా చేసుకొని వచ్చిన మహాలక్ష్మి ఒక దగ్గర కూర్చోగానే చక్రి అయితే వెన్న పట్టుకొని వచ్చి చేతులకి రాసే ప్రయత్నం చేస్తాడు. మహాలక్ష్మి చక్రిని అలా చూస్తూ ఉంటుంది. పర్లేదు చక్రి గారు, నేను చేసుకుంటాను అంటే, ఏం చేసుకుంటారండి, మీరు మా వలన చాలా ఇబ్బంది పడుతున్నారు, అయినా సరే ఇది ఇలా జరుగుతుంది అంటే నేను మాధవ అన్నయ్యని ఒక్కడిని తీసుకొని వచ్చేవాడిని, అనవసరంగా మీరు రావటం వల్లనే మీ మనసుకి ఇష్టం లేకపోయినా వడిబియ్యం పోయించుకోవాల్సి వచ్చింది, ఇక్కడ నేను ఇక్కడ పుట్టాను ఇదే అని చెప్పేసి మొత్తానికి లలిత అత్త ఇదంతా చేయించేసింది. అయినా నేను ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, దీని విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు నన్ను వదిలేసి అయితే పోరు కదా అని ఎందుకో చక్రి చాలా ఎమోషనల్ అవుతాడు. తన తండ్రిని కూడా చూడలేకపోయాను, అయినా నాకు ఎంత ఆస్తి ఉంటే ఎందుకు, నా అనుకున్న వాళ్ళకి దూరం అయ్యాను, నారాయణ ఇన్ని రోజులు గుండెలో ఇంత నిజాన్ని లోపల పెట్టుకొని కనీసం ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు, తను తాగుబోతాడు అనుకున్నాను, కానీ తన మనసులో ఎంత అగ్నిపర్వతం ప్రళయంలో ఉంది అన్న విషయం తెలుసుకోలేకపోయా అసమర్థుణ్ణి, అలాగే మీ మనసులో కూడా ఏముందో తెలుసుకోలేని అసమర్థుణ్ణి అని తనను తాను తగ్గించుకొని బాధపడుతున్న చక్రితో మహాలక్ష్మి ఇదే ఒకటే మాట అంటుంది. ఎందుకు చక్రి గారు ఇంత ఫీల్ అవుతున్నారు, అసలు నేనేమైనా పరాయి వాళ్ళకి చేశానా, నా బంధువులకి కదా చేశాను, అయినా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటారు, నేను మా అమ్మ ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా నేను మీ మదర్ని, మీరు నా బావ, మనం బంధుత్వం ఉంది అని తెలిసినా తెలియకపోయినా నేను ఆ వడిబియ్యం అయితే పోయించుకునేదాన్ని, నేను ఇక్కడికి వచ్చినప్పుడే ఈ రుద్రవరంలోనే నేను మిమ్మల్ని భర్తగా యాక్సెప్ట్ చేశాను, కాబట్టి మీరిచ్చిన పువ్వులు తీసుకొని పెట్టుకున్నాను, నేను మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తున్నా అది మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని వదిలేయటం అనేది జరగదు అని చెప్పేసి అంటుంది. ఏంటి నమ్మట్లేదా, మనం భార్యాభర్తలు కాదు అనుకుంటుంది ఆ తాయారు పిండి, తన ముందే నిరూపిస్తాను రండి అని చెప్పేసి ఇంకా అక్కడ లలిత నారాయణ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. తాయారు కూడా వాళ్ళు ఉంటారు, గాయత్రి అందరూ వాళ్ళ సమక్షంలోకి వెళ్ళి చక్రి చెయ్యి పట్టుకొని
చూడండి నా భర్తకి నేనంటే ఎంత ప్రేమో వెన్న రాశాడు అనేసరికి మాధవ షాక్ అయిపోతాడు. అసలు మహాలక్ష్మి ఫస్ట్ టైం తన నోటి నుంచి చక్రిని భర్తగా అంగీకరించినట్టుగా మాట్లాడింది. ఇదంతా కళ నిజమా? నిజంగానే నా దోషం పోయి వీళ్ళిద్దరూ ఒకటయ్యారా అని మాధవ షాక్ అవుతాడు. ఏంటి పెద్ద షాక్ అయ్యావు? నాకు ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని? చూసారా చక్రి, మీరెవ్వరైనా ఆలోచించారా? ఈ పూజ మీకోసమే చేశాను, నా చేతులేమో ఇలా కాలాయి అంటే. లేదమ్మా, ఇంకా నేనే దానికి కావాల్సినవన్నీ తయారు చేసి చక్రితో ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను, ఈలోపు చక్రినే పట్టుకొచ్చాడు అంటే. మా భర్త నాకు తోడుండగా మీరెవరు నాకేం సాయం చేయాల్సిన అవసరం లేదు, ఏమంటావమ్మా అంటే మహాలక్ష్మిలో వచ్చిన మార్పు చూసి లలిత సంతోషిస్తుంది. ఇలా మొత్తానికి మహాలక్ష్మి అనుకోని రీతిగా చక్రితో ఒకటవుతుంది, మనస్ఫూర్తిగా తనని భర్తగా అంగీకరిస్తుంది. ఇది చూసిన తాయారు తట్టుకోలేకపోతుంది. తను అడుగడుగునా వీళ్ళని అవమానపరిచి ఊరికి దూరం చేయాలనుకుంటే అసలు చక్రి ఆ ఊర్లో మనిషి, నారాయణ కూడా ఆ ఊర్లో మనిషి, వీళ్ళ ఉన్న బ్యాక్ స్టోరీ హిస్టరీ తెలుసుకొని ఫ్యూజులు అవుట్ అయిపోతాయి వాళ్ళందరికీ. అలా మొత్తానికి చక్రి జన్మరహస్యం ఏంటో లలిత ద్వారా తెలుసుకొని మొత్తానికి ఆ మాధవ దోష నివారణ చేసి చక్రిని తన భర్తగా అంగీకరించి ఒకటవుతుంది మహాలక్ష్మి. వీళ్ళిద్దరిని అలా చూసిన మాధవ, నారాయణ వీళ్ళంతా చాలా సంతోషిస్తారు. ఇది జరగబోయే విషయం. కాబట్టి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా చూడగలరు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.